T20 వరల్డ్ కప్ గెలిచి భారత్లో అడుగుపెట్టిన టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. వారిని అభినందించేందుకు దూర ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ ఢిల్లీ ఎయిర్పోర్టుకు వచ్చారు. జాతీయ జెండాలు ఊపుతూ స్వాగతం పలికారు. వరల్డ్ కప్ ట్రోఫీని ఫ్యాన్స్ కు చూపిస్తూ అభివాదం చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ తర్వాత ప్రత్యేక భద్రత మధ్య ఐటీసీ మౌర్యకు చేరుకున్నారు ఇండియన్ క్రికెటర్లు, కోచ్, సిబ్బంది. జూన్ 29న సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 ఫైనల్స్ లో విజయం సాధించి పొట్టి కప్పును సొంతం చేసుకుంది భారత జట్టు. ఆదివారమే టీమిండియాకు రావాల్సి ఉండగా బార్బడోస్ లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడే ఉండిపోయింది. నిన్న కాస్త హరికేన్ ప్రభావం తగ్గడంతో ప్రత్యేక విమానంలో భారత జట్టు బయలుదేరి ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. చాలా ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు క్రికెట్ లవర్స్. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు రోహిత్ నేతృత్వంలోని టీమిండియా సభ్యులు. మోదీతో సమావేశం ముగిశాక విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో ప్రారంభమవుతుంది. 2 గంటల పాటు సాగే ఊరేగింపులో రోహిత్ సేన ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో అభిమానులకు అభివాదం చేస్తారు. రాత్రి వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మానం జరగనుంది. T20 వరల్డ్ కప్ గెలిచి భారత్లో అడుగుపెట్టిన టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. వారిని అభినందించేందుకు దూర ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ ఢిల్లీ ఎయిర్పోర్టుకు వచ్చారు. జాతీయ జెండాలు ఊపుతూ స్వాగతం పలికారు. వరల్డ్ కప్ ట్రోఫీని ఫ్యాన్స్ కు చూపిస్తూ అభివాదం చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ తర్వాత ప్రత్యేక భద్రత మధ్య ఐటీసీ మౌర్యకు చేరుకున్నారు ఇండియన్ క్రికెటర్లు, కోచ్, సిబ్బంది. भाई मेरा फ्रेम मिला, मैं मना करूंगा। జూన్ 29న సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 ఫైనల్స్ లో విజయం సాధించి పొట్టి కప్పును సొంతం చేసుకుంది భారత జట్టు. ఆదివారమే టీం ఇండియాకు రావాల్సి ఉండగా బార్బడోస్ లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడే ఉండిపోయింది. నిన్న కాస్త హరికేన్ ప్రభావం తగ్గడంతో ప్రత్యేక విమానంలో భారత జట్టు బయలుదేరి ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. చాలా ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు క్రికెట్ లవర్స్. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు రోహిత్ నేతృత్వంలోని టీమిండియా సభ్యులు. మోదీతో సమావేశం ముగిశాక విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో ప్రారంభమవుతుంది. 2 గంటల పాటు సాగే ఊరేగింపులో రోహిత్ సేన ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో అభిమానులకు అభివాదం చేస్తారు. రాత్రి వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మానం జరగనుంది. We were like waiting for the cup since very long now, and it was long due, and we are very happy that we have bring the cup home. How was the World Cup? Absolutely thrilling. वर्ल्ड कप 17 साल बाद वापस आ रहा है, जो कि धोनी की कप्तानी में साथ में आया था, अब वो 17 में आया है और बहुत ज्यादा खुशी है, एक्साइटेड है हम लोग 1 बजे से यहाँ पे बिल्कुल झंडे के साथ स्वागत करेंगे और टीम को बहुत बड़ी बात है, क्योंकि काफी साल के बाद जीते हैं ना, तो वो एक अलग फीलिंग आ रही है. जब पहले जीतते जा रहे थे तो आदत हो गई थी जीतने की, फिर बीच में ब्रेक लग गई, क्लोज आके हार रहे थे, अब फाइनली ट्रॉफी जीती है तो बहुत खुशी की बात है. नहीं, ऑनेस्टली पूरी टीम को ही देखने के लिए आया, क्योंकि इंडिया के लिए जब खेलते तो सब हमारे लिए बराबर है, और पूरी टीम ने कंट्रीब्यूट करके ट्रॉफी जीती है तो सभी के लिए, मतलब सभी को बराबर ही देखना है, और मेन चीज तो है ट्रॉफी के साथ देखना है. Oh, crazy man, the match was such a heart attack giver. Such nail biting finish, never seen such a match. Bharat Mata ki jai!
बिल्कुल सर, वी आर वेटिंग हियर फ्रॉम 4 AM इन द मॉर्निंग। हमें पता था कि टीम इंडिया दिल्ली लैंड करेगी पहले, तो हम मॉर्निंग से यहीं पे खड़े उनका वेट कर रहे हैं, उनके वेलकम के लिए। I am extremely happy. I think you can tell from our expressions that both of us are extremely happy and excited, and I just hope we get to see a glimpse of them. That is it. Yeah. I just hope that I get to see him for once. I saw him in the IPL match though previously, but right now I just wish to see him and I'll just cheer for him the loudest. T20 వరల్డ్ కప్ గెలుపుతో టీమిండియా ప్లేయర్ల సంబరాలు అంబరాన్నంటాయి. బార్బడోస్ నుంచి ఇండియాకు వచ్చిన క్రికెటర్లు విమాన ప్రయాణంలో వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జట్టులోని సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు కప్ను తమ చేతుల్లో పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత సిబ్బంది టీ-షర్ట్లపై సంతకాలు చేశారు ప్లేయర్లు. దీనికి సంబంధించిన విజువల్స్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది బీసీసీఐ. T20 వరల్డ్ కప్ ను గెలిచిన టీమిండియాకు వెల్కమ్ చెప్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు ఐటీసీ మౌర్య ఎగ్జిక్యూటివ్ చెఫ్ శివనీత్ పహోజా. భారత జట్టు జెర్సీ కలర్ తోనే కేక్ ను తయారు చేశామన్నారు. వరల్డ్ కప్ ట్రోఫీ లాగే దీన్ని చాక్లెట్ తో తయారు చేశామని తెలిపారు. వరల్డ్ కప్ విన్నర్ల కోసం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ సైతం ఏర్పాటు చేశామన్నారు ఐటీసీ మౌర్య చెఫ్. బ్రేక్ఫాస్ట్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు కేక్ ను కట్ చేసి వరల్డ్ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నారు. ट्रॉफी का ओरिएंटेशन ठीक है ना? वो देखिए आपने घुमाना तो नहीं है। केक प्रिपेयर करा है टीम ऑफ शेफ्स एट आईटीसी मौर्या ने। ये टीम की जर्सी के कलर में आप नोटिस करेंगे और इसका जो हाईलाइट है वो हाईलाइट ये ट्रॉफी है। देखने में ये एक्चुअल ट्रॉफी लगेगी बट दिस इज मेड आउट ऑफ चॉकलेट। हमारी एक्सपर्टीज इंग्रेडिएंट्स की रहती है, तो हमने एक ट्रिब्यूट पे करने के लिए हमारी टीम को, टीम इंडिया को हमने ये ट्रॉफी आउट ऑफ चॉकलेट बनाई है। सो दिस इज द हाईलाइट। ये हमारा केक है टू वेलकम द विनिंग टीम टू द चैंपियंस। दिस इज व्हाट वी हैव डन। तो सही बोला आपने, काफी टाइम से टूर पे हैं और जीत के आ रहे हैं। ऑल द मोर रीजन कि हम उनके लिए कुछ स्पेशल करते, तो हमने हमारा जो ब्रेकफास्ट है उनके लिए एक स्पेशल वेन्यू में हमने अरेंज करा है, जिसके अंदर पूरी टीम इंडिया को हम लोग इंडिया के स्पेशल ब्रेकफास्ट ऑफर करेंगे। खासकर वो चीज़ें जो वो लोग काफ़ी पसंद करते हैं, बार बार उसके बारे में बात करते हैं, जैसे छोले भटूरे हैं, ये हम उनके लिए प्रेजेंट करेंगे। हम लोग काफ़ी सस्टेनेबिलिटी में भी बिलीव करती है आईटीसी होटल्स एंड आईटीसी मौर्या, तो हमने काफ़ी ऐसे ब्रेकफास्ट के आइटम इंक्लूड करे हैं जिसके अंदर मिलेट्स का उपयोग हो, थोड़ा हेल्थ का एंगल हो और थोड़ा इंडल्जेंस भी हो। सो इस टाइप के ब्रेकफास्ट हमने उनके लिए इंक्लूड करे।